అందరికీ స్వాగతం అండి. జూమ్ లైవ్ వీక్షకులు మరియు ఫేస్‌బుక్ లైవ్ వీక్షకులందరికీ శుభ సాయంకాలం. అలాగే ఈరోజు 56వ సత్సంగం శ్రీ స్వామి జ్ఞానానంద సువర్ణ సూత్రాలు అధ్యాయం 1 నుంచి కొన్ని సూత్రాలను వివరించడానికి డాక్టర్ రామరాజు గారు అమెరికా నుంచి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకి నమస్కారాలు తెలియజేసి స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఆయన ప్రసంగం మొదలుపెట్టే ముందు జాన్సీ గారిని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. హరి ఓం నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రిగంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీజ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. అజ్ఞానం అవిద్యాయ కృపతో వినశ్యతః తందేవం స్వగురం నిత్యం శ్రీజ్ఞానానందం నమామ్యహం. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణార్పణమస్తు. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మొదటి అధ్యాయం 4-5 సార్లు చదువుకున్నాను ఇంతవరకు. ఈరోజు ఒక సమరీగా ఒక చార్ట్ చేశారు. ఈ చార్టు ఫ్లో చార్టు స్వామీజీ గురుదేవులు చేసింది కాదు. సెయింట్ అండ్ సైంటిస్ట్లో చాప్టర్ 1 అయిన తర్వాత అందులో ఎడిటర్స్ ఈ విధంగా ఫ్లో చార్ట్ చేస్తే కొంత సులభం అవుతుందని ఈ విధంగా రాశారు. కానీ ఇందులో సులభంగా ఉంది, కానీ కొన్ని అంత ఒక పక్కకు పెడదాం. ఈ ఫ్లో చార్ట్ కొన్ని ఫాలో అయితే కొంత విధంగా మొదటి అధ్యాయం మనకి తేలిగ్గా ఉంటుందని ఈ విధంగా ప్రొజెక్ట్ చేశాను. దీన్ని ఒక్కొక్కటి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మొదటి అధ్యాయం ఏమిటంటే పూర్ణసూత్రాలు 6 అధ్యాయాలు. మొదటి అధ్యాయాలు ఇవంతా ఇంట్రొడక్షన్, డెఫినేషన్స్. ఇవన్నీ ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా ఏ విధంగా ముందుకు వెళ్దాం ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు ప్రొజెక్షన్లోని. ముందు ఇక్కడి నుంచి మొదలు పెడదాం. 1 పైన సమరీ చార్ట్ అని ఉంది. సమరీ చార్ట్ కింద రియాలిటీ 1, 2, 3 and 43 అని ఉన్నాయి. ఈ 1, 2, 3, 43 ఏమేమిటంటే అవి ఆ సూత్రాలు ఏమో కూడా నేను వివరంగా చదువుతాను. అవి 1, 2, 3 ఏమిటంటే ఇంగ్లీష్లో స్వామి ఇంగ్లీష్లో రాశారు. ఇవి ఏ విధంగా రాశారంటే, నౌ ది ఇంక్వైరీ ఇంటు ది రియాలిటీ నెంబర్ 1, ది అన్చేంజబుల్ ఎటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద రియాలిటీ కాల్ ఇట్ ఈస్ ఓన్లీ ద వన్. దానికి తెలుగులో అనువాదకులు ఏమని రాశారు, ఇది సత్ జిజ్ఞాస అపరివర్తయ్య శాశ్వతం అనంతం అనంతాస్థితం సత్తు అది ఒక్కటియే. అంటే ఈ రియాలిటీ ఒక్కటే, ఇది
మార్పు లేనిది, అనంతం, అది శాశ్వతం. ఇది రియాలిటీ. ఈ రియాలిటీకే రియాలిటీ అన్నారు, కానీ ఇవి 3 పేర్లు ఉన్నాయి మనకు కన్ఫ్యూజన్ లేకుండా: ఆత్మన్ అండ్ బ్రహ్మన్. స్వామి తర్వాత లెక్చర్స్లో రాశారు. కొందరు స్కాలర్స్ ఆత్మన్ బ్రహ్మన్ వేరుగా చెప్తారు, కానీ జ్ఞానానంద ఆత్మన్ బ్రహ్మన్ ఈ రియాలిటీ ఇవన్నీ కూడా ఒకటే కింద వివరణగా చెప్పారు. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ ఏమిటంటే ఏది మరొకసారి మాట్లాడుకుందాం. మార్పు లేనిది, అనంతం, శాశ్వతం. అది రియాలిటీ. అదే ఆత్మన్ బ్రహ్మన్, సెల్ఫ్ విత్ ఎ క్యాపిటల్ ఎస్. అది రమణ మహర్షి చాలా వివరంగా చెప్తారు. స్మాల్ ఎస్, క్యాపిటల్ ఎస్. ఇక్కడ క్యాపిటల్ ఎస్ సెల్ఫ్. సెల్ఫ్, ఆత్మన్, బ్రహ్మన్, అబ్సల్యూట్, ఇవన్నీ కూడా దిస్ ఈజ్ ఆల్ వన్. ఇవి రియాలిటీ. దీనికి ఆపోజిట్ ఏమిటంటే మాయ. మాయ అని స్వామి ఇంగ్లీష్లో ఏమన్నారంటే పర్సెప్చువల్ యూనివర్స్. అది మళ్ళా మార్చుకున్నాం. పర్సెప్చువల్ యూనివర్స్ ఈజ్ మాయ. ఈ మాయ అది మన దాంట్లో మన బ్రతుకున్న ప్రపంచం. ఆ పర్సెప్చువల్ యూనివర్స్ స్వామి వేరే చోట్ల ఇంకొక సూత్రంలో ఏం చెప్పారు, ఇందులో సబ్జెక్టివిటీ ప్లస్ ఆబ్జెక్టివిటీ ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్ ఈజ్ పర్సెప్చువల్ యూనివర్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్ ఈజ్ పర్సెప్చువల్ యూనివర్స్. అది ఇంగ్లీష్లో. తెలుగులో విషయత్వం ఇది మాయ. ఈ టైమ్ అండ్ స్పేస్ అంటే కాలము స్థానము వేరు, విషయాలు కాదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ విషయత్వం. సబ్జెక్టివిటీలోనే టైమ్ అండ్ స్పేస్ వస్తుంది. మా ఇంట్రడక్షన్లో ఈ ప్రయాణం అంతా ఏమిటి? ఈ ప్రయాణం అంతా దేనికి? ఈ బ్రహ్మన్ ఆత్మన్ రియాలిటీని కనుగొనటానికి. సాధకుడు ఎక్కడి నుంచి బయలుదేరుతాడు? స్టార్ట్ నుంచి బయలుదేరి గమ్యం ఏమిటి? రియాలిటీని తెలుసుకోవడానికి. ఆ రియాలిటీని తెలుసుకోవడానికి ఏ విధంగా మనం తెలుసుకోలేకపోతాం. ఇంకొక డెఫినేషన్ ఉంది రియాలిటీకి. అది జ్ఞానేంద్రియములతో కనుగొనలేము. అంటే ఈ రియాలిటీ అన్నది జ్ఞానేంద్రియాలతోటి ఈ సత్తుని కానీ బ్రహ్మన్ కానీ ఆత్మని జ్ఞానేంద్రియాలతోటి కనుగొనలేము. దాన్ని కనుగొనటానికి ఏమి కావాలి? వేరే పద్ధతిలో ఒక పద్ధతి యోగ పద్ధతి. యోగం అంటే పతంజలి మహర్షి ఏమని బోధించాడు మనకి? చిత్తవృత్తి నిరోధం. జ్ఞానానంద ఏమని రాశారు? రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. జ్ఞానానంద ఇంగ్లీష్లో పొన్న సూత్రాల్లో రాసింది రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. ఆ రిస్ట్రెయింటివ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్ ఏమిటి? తెలుగులోని సంస్కృతంలోని వృత్తులు సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. ఇవి ఈ చార్ట్లో మీరు చూస్తే పైన ఉన్నవి ప్రమాణ, విపర్యాయ, వికల్ప, నిద్ర, స్మృతి. ఇవి 5 రకాల వృత్తులు. మళ్ళా ఒకసారి చెప్తాను. ప్రమాణ, విపర్యాయ, వికల్ప, నిద్ర, స్మృతి. ఈ ప్రమాణాల్లో మరలా దాన్ని ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. అలాగే విపర్యాయ, వికల్ప అన్నది ఫ్యాంటసీ, నిద్ర, స్మృతి. వీటి వివరాలు మళ్ళా వస్తాం. ఈ వృత్తులు ఎలా పుడుతున్నాయి మనకి? దానికి ఒక్కసారి క్రిందకి వెళదాం. ఎలా వెళదాం? మనకి
మనకి దీనికి సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివ్ అని ముందు డిఫైన్ చేశారు కదా స్వామి. ఆ సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ ఎలా పుడతాయో, ఈ మన మాయా ప్రపంచంలో మనం ఎలా ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో, ఈ సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ కింద చూడండి, సెల్ఫ్ నుండి ఆత్మనని ఉంది, సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ అని ఉన్నది. ఈ సబ్జెక్టివిటీ అన్నది ఎలా పుడుతుంది? మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. పంచేంద్రియాలు ఏమిటి? పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చర్మం, ఇయర్స్ అంటే చెవులు, చర్మము, కళ్ళు, నాలిక, నోసు. ఈ జ్ఞానేంద్రియాలతోటి మనకేమొస్తుంది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. దీనిని సంస్కృతంలో తన్మాత్రాలు అన్నారు. ఇవి జ్ఞానేంద్రియాలు, ఈ తన్మాత్రాలు. ఇవి స్వామి ఏమని డిస్క్రైబ్ చేశారు అని, వీటిని ఈ జ్ఞానేంద్రియాలని సబ్జెక్టివిటీ అన్నారు, ఈ తన్మాత్రాలని ఆబ్జెక్టివిటీ అన్నారు. అంటే ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్కి ఒక ఆధారం కావాలి. దానికి స్వామి ఇంగ్లీష్లో సబ్స్ట్రేటం అన్నారు. సబ్స్ట్రేటం తెలుగులోకి ఆధారం. అలాగే అంటే సబ్జెక్ట్కి ఆధారం కావాలి. అంటే వీటిలన్నిటికీ హీరింగ్ కానీ దేనికి కానీ ఆధారం కావాలి. 1 minute. ఈ ఆధారాన్ని వృత్త్యాధారం, వృత్తికి ఆధారం కావాలి. దీనికి అది అలాగే దీనికి కూడా ఆధారం కావాలి. విషయత్వం, విషయత్వం, వీటికి ఈ తన్మాత్రాలకి ఆధారం కావాలి. ఇవి రెండు మన గ్రహణకి ఒక మీడియం కావాలి. ఆ మీడియం ఎక్కడి నుంచి వస్తుంది? మహాభూతాల దగ్గర నుంచి వస్తుంది. అవేంటి? పృథ్వీ, అప, తేజస్, వాయు, ఆకాశం. అవేంటి? ఎర్త్, వాటర్, లైట్, ఎయిర్ అండ్ స్పేస్. వీటితోటి ఇవన్నీ ఇంటరాక్ట్ అయ్యి జ్ఞానేంద్రియాల నుంచి సబ్జెక్టివిటీ నుంచి ఆబ్జెక్టివిటీ వస్తుంది. ఆబ్జెక్టివిటీ నుంచి మహాభూతాస్ ఉన్నాయి. ఈ మహాభూతాస్ వల్ల ఏమొస్తుంది? ఇవి ఫ్యాకల్టీస్. ఈ ఫ్యాకల్టీస్ ఏమిటి? మైండ్, ఇంటలెక్ట్, అహంకార అండ్ చిత్త. ఇవి ఈ తెలుగులో విలక్షణలు అన్నారు, మనం ఫ్యాకల్టీస్ అనుకుంటాం. ఈ ఫ్యాకల్టీస్ వల్ల ఈ వృత్తులు పుడుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. ఇది ఏ విధంగా మనకి పుడుతుందంటే, ఇది స్వామి వేరే చోట్ల చెప్పిన ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ తోటి మనకి తేలిగ్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పారు స్వామి. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రోజ్ బుష్. అంటే ఒక గులాబీ మొక్క, గులాబీ పువ్వు. మన గ్రహణకి గులాబీ పువ్వు ఏ విధంగా మనకి మనం ఏ విధంగా గ్రహణ జరుగుతుంది? సూర్యుడి దగ్గర నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ కిరణం ఏమిటి? దానికి కలర్ లేదు. ఆ కలర్లెస్ లైట్ వచ్చి రోజ్ బుష్ మీద అయ్యి దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ దానికి కలర్లెస్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన ప్యూపుల్, మన కంటి ద్వారా రెటీనాకి వెళ్ళి, ఆప్టిక్ నర్వ్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళి, బ్రెయిన్లో కెమికల్గా మార్పులు జరిగి దానికి మనకి రోజ్ బుష్గా మనకి గ్రహణ జరుగుతుంది. ఆ గ్రహణ జరగటానికి ఎలా కావాలి? సబ్జెక్ట్ కావాలి, గ్రహించేవాడు కావాలి, గ్రహణ కావాలి. ఆ గ్రహణలో ఏ విధంగా ఏమో కావాలి? ఇంతకు ముందు మనం జరుపుకున్నట్టు చూసారా, మహాభూతాలు ఇక్కడ మనకి వస్తాయి. లైట్ కావాలి కదా, ఆ లైట్ లేనిదే ఆ గ్రహణ రాదు. పృథ్వీ కావాలి. ఈ మహాభూతాలన్నీ మనకు కావాలి. ఆకాశం కావాలి.
ఈ లైట్ ఇక్కడికి రావాలి. ఆ లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ దానికి లైట్లెస్ ఉన్న దానికి కలర్ ఎలా వచ్చింది? ఆ కలర్ రావటం కూడా మన గ్రహణ. దానికి ఆ రోజ్ బుష్కి ఆ కలర్గా రిఫ్లెక్ట్ అవటానికి ఆ టైమ్ అండ్ స్పేస్ ఉండగానే అన్నిటినీ కూడా దానికి ఆధారం కావాలి. దానికి ఆధారం ఏమిటి? దానికి విషయత్వం. ఈ గ్రహణ మనకి ఈ సబ్జెక్టివిటీలో ఈ గ్రహణం ఇవన్నీ సబ్జెక్ట్కి దానికి కావలసినవి. ఆ గ్రహణం ఈ సబ్జెక్టివిటీ కావాలి. సబ్జెక్ట్కి ఏం కావాలి? సబ్జెక్ట్కి జ్ఞానేంద్రియాలు కావాలి, ఇంటలెక్ట్ కావాలి, మైండ్ కావాలి. ఈ మైండ్లతో ఆ వృత్తులు కావాలి. ఆ వృత్తులని ఇదంతా ఎందుకు మనకి ఇంట్రడక్షన్ కావాలంటే మన గమ్యం ఏమిటి? సాధకుడు గమ్యం దానికి సత్తుని గ్రహించడానికి మన గమ్యం. మనకి ఏమొట్టు వస్తుంది? ఈ వృత్తులు, మన వృత్తులతో ఈ ప్రపంచంలో ఉంది. ఈ వృత్తుల నిరోధం కావాలి. ఈ వృత్తుల నిరోధం ఏ విధంగా జరుగుతుంది? యోగం వల్ల జరుగుతుంది. పతంజలి మహర్షి చెప్పినట్టు అది జ్ఞానానంద సాధకంతో వచ్చింది. ఇక్కడ ఇంకొక రెండు మాటలు తెలుసుకోవాలి. అబవ్ అండ్ బియాండ్ ఇంటలెక్ట్ ఈజ్ ఆత్మ. అబవ్ అండ్ బియాండ్ అంటే ఈ జ్ఞానేంద్రియాలు గ్రహింపలేవు. ఈ జ్ఞానేంద్రియాలు గ్రహింపలేనిది అది ఆత్మ. ఈ ఆత్మనని ఈ వేరే చోట ఉన్నదని కానీ వచ్చే గ్రహణ అది అధ్యాస. ఈ చాట్లో అది కూడా ఉంది. అధ్యాస అంటే ఈ ఆత్మననే ఈ సత్తు వేరే చోట ఉన్నది అధ్యాస అనే గ్రహణ. అది అవిద్య. అవిద్య నాశనం అయినప్పుడు మోక్షం అన్నారు. సో ఒక్కసారి మళ్ళా వెనక్కి వెళదాం ఈ చార్ట్ గురించి. ఒకటి సబ్జెక్టివిటీ, ఆబ్జెక్టివిటీ. జ్ఞానేంద్రియాలు, తన్మత్రాలు, మహాభూతాలు, పృథ్వీ, అప, తేజస్, వాయు, ఆకాశ. ఇవి దీంతో వచ్చేవి బుద్ధి, మైండ్, మనస్సు, బుద్ధి, ఈగో, చిత్త. వీటి గురించి కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. మైండ్ ఏమి చేస్తుందంటే మనస్సు ఉన్నది ఉన్నట్లుగా గ్రహణ చేస్తుంది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగుండా ఒక గ్లాసు ఉంది. ఆ గ్లాసుని ఉన్నది ఉన్నట్టుగా గ్రహణ చేస్తుంది. నా జ్ఞానేంద్రియాల వల్ల దాన్ని గ్రహణ చేస్తుంది. దానికి ఈ గ్రహణ ఇంకొక బుద్ధి ఏమైనా ఎక్స్పాండ్ చేస్తుంది. బుద్ధి దానికి కలర్ ఉందా లేదా అనే విధంగా ఆ వచ్చిన గ్రహాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది. నాకున్న ఎదురుకుండా ఉన్న నా ఈ గ్లాసు కొంచెం పచ్చగా కనిపిస్తుంది. సో బుద్ధి ఇంటలెక్ట్ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది వచ్చిన గ్రహాన్ని. దాన్ని నెక్స్ట్ ఇది అహంకారం. అహంకారం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఆధ్యాత్మికంగా అంటే ఇది గర్వం కాదు. ఈ ఈగో అన్నది, ఈ అహంకారం అన్నది నాదా నీదా, అన్యము స్వీయము అనే డిస్క్రిమినేషను ఈ అహంకార మనకి గుర్తు చేస్తుంది. ఈ వస్తువు నాదా నీదా కాదా అన్నట్లు అది ఆధ్యాత్మికంగా ఆ విధంగా అర్థం చెప్తారు. ఈ చిత్త ఏం చేస్తుందంటే ఈ విల్ మొత్తం ఇంతవరకు వచ్చిన గ్రహణని దాన్ని అంతా ఎనలైజ్ చేసి ఇది యాక్సెప్టింగ్గా అన్యాక్సెప్టింగ్గా, అంటే ఇంతవరకు వచ్చిన గ్రహణ అంతా దాన్ని అంతా ఎనలైజ్ చేసి అది చిత్త అన్నారు. ఈ చిత్తనే నిరోధం చేయాలి. ఈ నిరోధము దేని నిరోధం? ఈ చిత్తం వల్ల ఏమొస్తుంది? మనకి వృత్తులు వస్తున్నాయి. ప్రమాణం, ప్రత్యక్ష. దీన్ని మళ్ళా వీటిని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ప్రత్యక్ష ప్రమాణం అంటే
ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఏ విధంగా ఉంటే అగైన్ మళ్ళా ఆ గ్లాస్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. అనుమానంగా ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేయటం. ఉపమానం అంటే కంపేర్ చేయటం. అది పెద్దగా ఉందా చిన్నగా ఉందా. దాని తర్వాత వచ్చింది శబ్దం వచ్చిన గ్రహణ శబ్దం. దానిలో ఇంకా దాన్ని మళ్ళా చాలా శబ్ద బ్రహ్మన్ అని వేరే ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. తర్వాత విపర్యాయ అంటే అన్యూజువల్ సర్కమ్స్టెన్సెస్లో వచ్చినది, అన్కామన్ వచ్చిన గ్రహణ విపర్యాయ అన్నారు. దాన్ని వివరంగా తర్వాత మళ్ళా కలుస్తుంది. వికల్ప అన్నది ఫ్యాంటసీ. ఈ గ్రహణ ఎలా వస్తుందంటే చూసినా చూడకపోయినా ఒక ఊహతోటి, ఒక ఫ్యాంటసైజ్ తోటి గ్రహణం. నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక్కొక్కసారి ఉన్నప్పుడుగా కైలాస పర్వతాన్ని ఊహించుకోవచ్చు. అది నేను లేకపోయినా కానీ కైలాస పర్వతం ఎలా ఉంటుందో ఊహించుకొని ఆ విధంగా ఫ్యాంటసైజ్ చేయొచ్చు. నిద్రలో కూడా రకరకాల 3 స్టేజెస్ ఉన్నాయి. అవేకెన్ స్టేట్, స్వప్న స్టేట్, జాగృతి, తురియ స్టేట్, అవన్నీ ఉన్నాయి. అవన్నీ తర్వాత వద్దాం. స్మృతి ఈజ్ ది మెమరీ. ఇవన్నీ వృత్తులు. వీటిలన్నిటిని నిరోధన చేయాలి. ఎందుకు చేస్తున్నాం? వీటిని నిరోధన చేయడానికి దానికి సత్యాన్ని గ్రహణ. ఆ సత్యగ్రహణ ఏ విధంగా జరుగుతుందంటే ఒక పద్ధతి, యోగ పద్ధతి. మనకి 6 పద్ధతులు ఉన్నాయి హిందూ సిద్ధాంతంలో. ఒక సిద్ధాంతం యోగ పద్ధతి. పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం సుమారు 500 సంవత్సరం క్రితం, 200 నుంచి 500 సంవత్సరం క్రితం చేసిన మహర్షి మనకు అందించిన యోగ పద్ధతి. దీనిని ట్రాన్సెండ్ చేయాలి, వృత్తుల్ని ట్రాన్సెండ్ చేయాలి. ఏ విధంగా ట్రాన్సెండ్ చేస్తాం? ఆ ట్రాన్సెండ్ చేసే పద్ధతి యోగ పద్ధతి. ఆ యోగ పద్ధతిలో అంటే దాన్ని ఏమన్నారు? విషయ వృత్తి నిరోధం. విషయ వృత్తి నిరోధంలో ఏ విధంగా నిరోధిస్తాం? అక్కడ ఏదో అయింది. ఏంటంటే రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్స్. దానికి స్వామి ఏ విధంగా క్లాసిఫై చేశారు? మన హ్యుమానిటీని 4 విధాలుగా మన మనుషులు ఉంటారు. యాక్టివ్ పర్సన్, ఎమోషనల్ పర్సన్, మిస్టిక్ పర్సన్, రేషనల్ పర్సన్. కర్మి, భావవికారి, యోగి, వివేకి. 4 రకాలుగా మన స్వభావాలు ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో స్వామి టెంపర్మెంట్స్ అన్నారు. యాక్టివ్ టెంపర్మెంట్, ఎమోషనల్ టెంపర్మెంట్, మిస్టిక్ టెంపర్మెంట్ అండ్ రేషనల్ టెంపర్మెంట్. అంటే మన మన స్వభావాలను బట్టి 4 విధాలుగా మన ఉంటారు. ఇవి యాక్చువల్గా సైకలాజికల్ కూడా ఈ రోజుల్లో కూడా దిస్ ఈజ్ యాక్యురేట్. మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విధంగా మనకు అందించారు. అవి యాక్టివ్ పర్సన్కి కర్మయోగంలో ముందుకు వెళ్తాడు. ఎమోషనల్ పర్సన్కి అది భక్తి యోగం చూసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తాడు. మిస్టిక్ అన్న యోగి రాజయోగి, రేషనల్ పర్సన్ జ్ఞానయోగి. ఈ విధంగా యోగ పద్ధతిలో ఎన్నో అడ్డంకులు దాటుకొని అప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తారు. సమాధి స్థితిలో వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైనా డిస్టర్బ్ అయిందండి. అప్పుడు అన్నీ తెలుసుకుని సమాధి స్థితిలో సమాధి గురించి వేరే మాట్లాడుకుందాం. 2 క్లాసెస్ ఉన్నాయి. సంప్రజ్ఞ సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞ సమాధి ఈజ్ ద నిర్వికల్ప సమాధి ఈజ్ ద హైయెస్ట్ స్టేట్. ఎంత హైయెస్ట్ స్టేట్ అంటే శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఎంతో దానితోటి కూడా ఆఖరికి పంచవతిలో నిర్వికల్ప సమాధి వచ్చింది. అది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ సమాధి స్థితి. అదే ఏకత్వం, నాన్ డ్యువాలిటీ. ఆ సమాధి స్థితి మన గురుదేవులకి
31 సంవత్సరానికి అంటే అంటే సర్వసంగ పరిత్యాగం చేసిన 4 సంవత్సరాల్లో నిర్వికల్ప సమాధి పొందిన మహర్షి. ఆ మహర్షి ఇది అందించిన మనకి ఇది ఒక్క క్షణం అది ఉందండి. ఏమైనా డిస్టర్బ్ అయిందా? మీకు ఇంకా చార్ట్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. సో అది ఆ చార్ట్ ఆ విధంగా చేసి ఆ చార్ట్లో ఉన్న విషయాలు మరొకసారి ఒక్కొక్కటి కొంచెం అడ్వాన్స్ అవుదాం. గివ్ మీ 1 సెకండ్. చార్ట్ పవర్ ఇక్కడ. లెట్ మీ సీ. సంథింగ్ హ్యాపెండ్. ఓకే, ఈ చార్ట్ ఈ సూత్రాల్లో ఏ విధంగా స్వామి యాక్చువల్గా సూత్రాలు మళ్ళా ఒకసారి చదువుతాను. సాధ్యమైన మట్టుకు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుతాను. రియాలిటీ చదువుకున్నాం. రియాలిటీ ఏమిటి? మన వాడుక భాషలో మార్పు లేనిది, శాశ్వతం, అనంతం. ఇంకొకటి యాడింగ్ ఏంటంటే జ్ఞానేంద్రియాలతో కనుగొనలేము రియాలిటీని. ఇవి ఈ విధంగా వచ్చినవి ఇవన్నీ ప్రమాణాలు, విపర్యాలు, వికల్ప, నిద్ర, స్మృతి ఇవన్నీ వృత్తులు. ఈ వృత్తులకి ఆధారం ఏమిటి? సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ ఈ వృత్తులకి ఆధారం. ఈ వృత్తులతోటే మన మాయా ప్రపంచం పర్సెప్చువల్ యూనివర్స్తో ఉంటున్నాం. దీనికి ఏ విధంగా మనకి ఏ విధంగా మనకు గ్రహణ ఏ విధంగా జరుగుతుందో ఈ విధంగా జరుగుతుంది. మన పంచేంద్రియాలతోటి శబ్ద, స్పర్శ ఇవన్నీ తన్మాత్రాలు ఉన్నవి, వీటితో ఇల్లు పుడుతున్నాయి. దీనికి ఈ మహాభూతాల అవసరం. ఈ మహాభూతాలతోటి మన బ్రెయిన్లోకి మన దాంతో మనస్సు, బుద్ధి, అహంకార, చిత్త అనే ఇంటలెక్ట్ అనే విలక్షణాలు మనకు పుడుతున్నాయి. వీటితోటి ఈ వృత్తులు పుడుతున్నాయి. ఈ వృత్తుల్ని మించి పైకి వెళుతున్నది ట్రాన్సెండ్ అయిన తర్వాత యోగ పద్ధతిలో దీనితో యోగంతో సమాధి వస్తుంది. ఆ సమాధితోటి ఆ అసంప్రజ్ఞాత సమాధితోటి, నిర్వికల్ప సమాధితోటి ఏకత్వం వచ్చి అది బ్రహ్మైక సిద్ధి పొందుతుంది. అది నిజం. అది ప్రతి సాధకుడికి అది గోల్. దానికి 2-3 అన్నీ కాకుండా ఇంపార్టెంట్ సూత్రాలు ఇంగ్లీష్లో చదువుతాను. దిస్ యూనివర్స్ ఆఫ్ డైవర్సిటీ అండ్ మెనీనెస్ యాజ్ ఇట్ అపియర్స్ సచ్ యాజ్ ఈజ్ నాట్ ఎన్ ఆబ్జెక్టివ్ రియాలిటీ. ఈ ప్రపంచం అంతా ఈ దృశ్యమానము అనేక రూపము విశ్వము విషయ సత్యము కాదు. ఇది విషయ నిరూపణ మాత్రమే. ఇదంతా మన నిరూపణ. ఇది విషయ సత్యము కాదు. ఇది ఒక క్రమణంలో ఇది నిరూపణం చేస్తుంది. దీనికి ఈ వృత్తికి విషయత్వం కావాలి. ఈ బాహ్య కారణం విషయత్వం అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఆ రోజ్ బుష్కి ఆ ఎర్ర రంగులో అలా కనిపించటానికి దానికి దానికి వచ్చినది ఆ కారణం ఉన్నదాన్ని దాని గుణం అని. ఆ విధంగా గ్రహణం ఉండేది మన గుణం, మన ఇంటలెక్ట్, మన వృత్తి. అంటే అక్కడ ఆ బాహ్య కారణం ఉండాలి, అంతఃకారణం ఉండాలి. ఈ 2 వృత్తుల అంతఃకారణం కలిపినప్పుడు దానితో పాటే ఆ టైమ్ అండ్ స్పేస్ ఆ 2తో కలిపి అప్పుడు ఆ గ్రహణ దీనికి ఆ గ్రహణ జరుగుతుంది. ఆ గ్రహణ జరుగుతుంటే ఇది ఈ టైమ్ అండ్ స్పేస్కి స్వామి ఒక సూత్రం రాశారు. టైమ్ అండ్ స్పేస్
they are the inherent nature of general consciousness aspect of subjectivity. This is అంటే దీని అర్థం ఏంటంటే ఈ కాలము ప్రదేశము మనంతా ఏమనుకుంటాం, ఈ కాలం ఇది ఫ్లోరిడా, అది హైదరాబాద్, ఈరోజు 9 అంటే అది ఆబ్జెక్ట్ అనుకుంటాం. కానీ ఆబ్జెక్ట్ కాదు. They are the inherent nature of general conscious aspect of the subjectivity. ఇది మన గ్రహణం. ఈ టైమ్ అండ్ స్పేస్ కూడా అది మన గ్రహణం. సో ఈ గ్రహణ వల్లే ఈ టైమ్ అండ్ స్పేస్ మన సబ్జెక్టివిటీ ఆబ్జెక్టివిటీ గ్రహణ వల్లే ఇది ఏమంటున్నారు, వెరీ బోల్డ్ స్టేట్మెంట్ on this necessity of there being inherent forms of the conscious aspect of subjectivity rests the apodeictic certainty of all the mathematical and geometrical theories regarding time and space. ఈ గ్రహణ వల్లే జియామెట్రీ, మ్యాథమెటిక్స్ అంతా సాధ్యం అని చెప్తున్నారు. అదంతా తర్వాత ఈ విధంగా చాలా హై లెవెల్లో స్వామి యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో ఉన్నప్పుడు ఒక బ్రహ్మాండమైన లెక్చర్ ఇచ్చారు. అది ఉపన్యాసం కాదు, ఆర్టికల్ రాశారు ఈ మ్యాథమెటిక్స్ జియామెట్రీ గురించి. సో ఇది నెంబర్ 22. ఇదే నేను పదే ఈ విషయం మీద జ్ఞాపకం చేస్తాను. దిస్ అపరెంట్ యూనివర్స్ ఇంక్లూడింగ్ టైమ్ అండ్ స్పేస్ with all its diversity can be reduced to subjectivity and objectivity. అంటే ఈ ప్రపంచం ఎంత ఉందో ఈ యూనివర్స్ ఊహాతీతం. కొన్ని కోట్ల 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 నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయో ఊహించడానికే సాధ్యం కాదు. ఇవన్నీ ఎప్పుడు పుట్టినాయో, ఎక్కడికి వెళ్తున్నాయో, ఏమి చేస్తున్నాయో ఎంత ఊహాతీతమైనంత ప్రపంచం. అంత ప్రపంచం కూడా, అంత డైవర్సిటీ కూడా కెన్ బి రెడ్యూస్ టు సబ్జెక్టివిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. అవి తెలుగులో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారంటే పండితులు, దేశకాలయుతమును సమగ్ర భేద సహితము ఈ దృశ్యమాన సమస్త విశ్వము విషయత్వ భేదం వచ్చే 2 విధములు. అంటే ఎంటైర్ టైం ఇదంతా కూడా రెండు విధములు. ఇది సో అవి బేసిక్. అది దీనికి దీన్ని ఏమన్నారు, మళ్ళా ఒకసారి రియాలిటీ ఏమన్నారు. రియాలిటీ ఏమిటి? దిస్ అన్చేంజబుల్ అండ్ ఇండస్ట్రక్టబుల్. రియాలిటీ అన్నది మనం ఏమన్నా పేరు పెట్టుకోవచ్చు, అది ఇండస్ట్రక్టబుల్. దిస్ అన్చేంజబుల్ అండ్ ఇండస్ట్రక్టబుల్ ఈజ్ దేర్ఫోర్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. కాలానికి స్పేస్కి అనంతం. ఓకే, దీనికి ఆపోజిట్ ఏంటి? ది వాట్ ఈజ్ నాట్ ద రియాలిటీ ఆర్ ది ఎగ్జిస్టెన్స్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ది అన్రియల్, ది నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ రైట్లీ కాల్డ్ మాయ. తెలుగులో ఏది సత్తు గాని అస్తిత్వము గాని కాదో అనగా ఏది అసత్తు లేక నాస్తిత్వమో అది మాయ సుమా. ఏదైతే సత్తు కానిదో అది మాయ. ఓకే, కానీ ఒకటి ఇక్కడ ఈ మాయ ఏమిటది? మాయ ఈస్ మాయని ఏమన్నారు? యమాస సంస్కృతంలో. హర్ పాసిబిలిటీ డిపెండ్స్ అపాన్ రియాలిటీ ఆర్ ది ఎగ్జిస్టెన్స్ యాజ్ ద నెగేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ద నాన్ ఆబ్జెక్ట్ డస్ అపాన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ వెరీ ఆబ్జెక్ట్. దీని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచం అంతా కూడా దేని మీద ఆ సంభవం ఎలాగో
దాని మీదే ఆధారపడి ఉంది. అంటే ఈ యూనివర్స్, మన పర్సెప్షువల్ యూనివర్స్ ఇదంతా ఏమైంది? దాని మీదే ఆధారపడి ఉంది. దాని వలనే అది ఉదయించింది, అది పుట్టింది. అదే ఉదయించింది స్థితి లయము కూడా. ఎంచేతంటే ఈ మాయ అంతా కూడా, ఇదంతా కూడా దీనికి ఎండ్ ఉంది. ఇది ఎండ్ ఉంది కనుక ఇది నాశనం జరిగింది, ఇది చేంజబుల్. ఇది మనం రోజు చూస్తూనే ఉన్నాం. ప్రపంచం అంతా మారుతూనే ఉంది. ఎప్పుడో సైన్స్ ప్రకారం కూడా, ఆస్ట్రానమీ ప్రకారం కూడా ఎప్పుడో 10 బిలియన్ ఇయర్స్ ప్రకారం ఇది పుట్టిందన్నారు. దీని ఇన్ఫ్లేషన్ స్టేజ్లో వెళ్ళిందన్నారు. ఈ స్టార్స్ పుట్టినాయి అన్నారు. స్టార్తో ఉపగ్రహాలు పుట్టినాయి అన్నారు. ఉపగ్రహాలతో మన ఎర్త్లో మైన్యూట్ లైఫ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ అడ్వాన్స్ అయినాయి. ఎన్నో జరిగింది. సో ఇవన్నీ మార్పులు జరుగుతున్నాయి కూడా, అవన్నీ కూడా నిజమే. మనం అంతా గ్రహణ కూడా నిజమే. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఓ చోట నుంచి పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. స్థితి ఉంది, లయం జరుగుతుంది. మళ్ళా ఎక్కడ లయం జరుగుతుందో, ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడే లయం జరుగుతుంది. అది దాని మీద ఆధారపడింది. నెక్స్ట్, that reality on which the seeming existence of Maya depends is Brahman. సో దేని మీద అయితే ఈ ప్రపంచం కనుక ఆధారపడి ఉందో అదే బ్రహ్మ. దృశ్యమానస్తముతో అదే బ్రహ్మ. సృష్టి స్థితి లయములు ఆ సత్తునందు ప్రవర్తించిన వలె ఉన్నవి. దానివల్లే చక్రభ్రమణ జరుగుతోంది. స్థితి భ్రమణ వ్యాపారం జరుగుతుంది. దీనికి ఇదివరకు మాట్లాడుకున్నట్లు దానిని ఈ సాధకులు 4 విధాలుగా ఏమనుకుంటారు? ఈ సత్తుని, దీనిని దైవ కృపని మరికొందరు అందరూ, కేవల అద్భుత నిగూఢ శక్తిని మరి అందరూ, జ్యోతిర్విజ్ఞానం అని అందరూ, అలాగే 4 విధాలుగా అంటే సాధకులు 4 విధాలుగా అనుకుంటారు. ఏమిటి విధాలుగా? దైవ కర్మ కానీ, దైవ కృప, నిగూఢ కేవల అద్భుత నిగూఢ శక్తి, జ్యోతిర్విజ్ఞానం అని. అంటే మళ్ళా ఇంతకుముందు ఇక్కడ ఉన్నట్టు యాక్టివ్, ఎమోషనల్, మిస్టిక్, రేషనల్ వారు ఏ విధంగా అనుకుంటారు? యాక్టివ్ ఉన్న వారు దైవ కర్మ, ఈ సత్తుని ఇది దైవ కర్మ, దైవ కృప అనుకున్నారు. దైవ కృప, దైవ కృప. 1 minute. కేవల అద్భుత నిగూఢ శక్తి, జ్యోతిర్విజ్ఞానం. ఇవి ఒక్కొక్కటి మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే ఇవన్నీ ఈ విధంగా సాధకుడు ఈ విధంగా ఒక్కొక్కటి చూస్ చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్తాడు. ఇవి కూడా ఒకసారి చెప్తాను. ఇక్కడ కొంత ఇంకొక మనస్, బుద్ధి, అహంకార, చిత్త successively supplement each other in the fulfillment of the function of the mission of the subject. And beyond and above all these shines the reality. దొరకన్నట్లు మనస్సు ఫ్యాకల్టీస్కి దాటిన తర్వాత రియాలిటీ ఉంది. దిస్ అన్డినయబుల్ రియాలిటీ బియాండ్ సబ్జెక్ట్ అండ్ ఫ్యాకల్టీస్ ఈజ్ ఆత్మ. ద సెన్సెస్ కెనాట్ పర్సీవ్ ఇట్. అది ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు జ్ఞానేంద్రియాలు దీన్ని పర్సీవ్ చేయలేను. బట్ బై దిస్ విత్ ఎ క్యాపిటల్ T, బట్ బై దిస్ ద సెన్సెస్ వెరీలీ పర్సీవ్. The mind and intellect grasp it not.
but by both, by this verily grasp. But by simple fact that it is ascertained that it exists, it cannot be said it is unknowable. But is not even knowable, but very knowable is the knower's cognition, or by its own modifications, externalized as an object or objects, names and forms. This imperceptible, as it were, perceived elsewhere as otherwise, and the foreign is not the same. This perception is as adhyasa known, and this which is the source of misery is soul avidya. ఇది ఇంకొకసారి వెనక్కి వెళదాం. ఇవి 7. దీనికి తెలుగులో కూడా ఒకసారి ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో చదివింది చెప్తాను. ఇది లేదనటం, ఈ బ్రహ్మన్ వేదనటం, అది లేదన అసఖ్యము, ఏలనన లేదను వాడు ఏ సత్తుతో లేదనో అదే లేదనుచుట అట్టి లేదనుట అసంగతము, అర్ధరహితం. ఇంద్రియంలో ఓకే, మనోబుద్ధులు దానిని అవగాహన చేసుకొనలేవు, కానీ దాని చేతనే మనోబుద్ధులు అవగాహన చేసుకొనచున్నవి. అంటే మన బుద్ధితోటి, మన మనస్సుతోటి దాన్ని అవగాహన చేసుకోలేవు, కానీ దానివల్లే మనం అవగాహన చేసుకొనొచ్చున్నాం. అది లేదని చెప్పలేవు, లేనన్న అది అన్నదే నిశ్చితం అవుతాం. అది ఉన్నదని మన మహర్షుల వల్ల తెలుసుకున్నాం. తర్వాత ఇది 74లో, అగ్రాహ్యమైనది అన్యస్థానమూలే అన్యమూలే గ్రహితమగును, అసత్తైన అన్యమూలనే అది వల్ల గ్రహింపబడుచుంది. అన్యత్ర అన్య ధర్మావభాసం పరత్మన పూర్మ దుష్టావభావము, ఇట్టి గ్రహణే అధ్యాస. దుఃఖమూలమున్నది ఇది అవిద్య. అవిద్య నశించడం వల్ల మోక్ష ప్రాప్తి. తర్వాత ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంగ్లీష్లోని తెలుగులోని రెండు విషయాల్లోని చదువుతాను. ఏంటి? This imperceptible is, as it were, perceived elsewhere, as is otherwise, and a foreign that is not as the same. This sort of perception is adhyasa. అంటే ఈ సత్తు కానీ, బ్రహ్మను కానీ, ఆత్మను కానీ వేరే చోట ఉన్న గ్రహణ, అది అధ్యాస. ఆ అధ్యాస అవిద్య. అది అవిద్య, లిబరేషన్ కాల్డ్ అవిద్య. ఈ అవిద్యని ఎప్పుడో పాసిబిలిటీ జరుగుతుంది? 78. ఇట్స్ పాసిబిలిటీ ఈస్ వెన్ ద సెల్ఫ్ యాజ్ ఎ సెల్ఫ్ అండ్ ద నాన్ సెల్ఫ్ యాజ్ ద నాన్ సెల్ఫ్ నోన్. అప్పుడు దానికి ఏ విధంగా సాధ్యం? అది ఆత్మను ఆత్మవలను, అనాత్మను అనాత్మవలను ఎప్పుడు గ్రాహ్యమగునో అప్పుడు దాని సంభవం, అది అప్పుడు మోక్షం సంభవం అవుతుంది. అంటే ఏదైతే ఆత్మను ఆత్మవలను, అనాత్మను అనాత్మవలను గ్రహణం అప్పుడు జరుగుతుంది. దానివల్ల అప్పుడు మోక్షం జరుగుతుంది. అదే హయ్యర్ స్టేట్ ఆఫ్ ఇది. అప్పుడు ఇంకా కొంచెం ఇక్కడ ముందుకు వెళ్దాం. ఇక్కడ యోగా గురించి చెప్తాం. ఏమిటి? అప్పుడు ఈ వృత్తుల నిరోధమే యోగం. అప్పుడు ఆ యోగంతో ఏమవుతుంది? అప్పుడు అది ఆత్మ స్వీయమైన అమిథ్యయగు రూప విభవములతో విరాజిల్లను. Then it, with a capital I, it shines in an unfalsified form and glory of its own. స్వామి ప్రతి యోగంలో కూడా ఇట్ ఎండ్స్ విత్ దిస్ లాస్ట్ సెంటెన్స్. ఏమంటారు? ఇట్ షైన్స్ ఇన్ అన్ఫాల్సిఫైడ్ ఫార్మ్ అండ్ గ్లోరీ ఆఫ్ ఇట్స్ ఓన్. అది ఆత్మని ఆ విధంగా ప్రతి యోగంలో కూడా ఈ ఎండ్స్ విత్ దిస్ సెంటెన్స్. It shines in unfalsified form of glory of its own. అప్పుడు అది స్వీయమైన అమిథ్యమగు రూపవిమతో వెళుతుంది.
ఆత్మ బ్రహ్మం సుమా అంటే ఆత్మ బ్రహ్మం సుమా అంటే ది సెల్ఫ్ ఈజ్ వెరీలీ దట్ బ్రహ్మ. అప్పుడు దెన్ ఆ వృత్తుల గురించి చేశారు, అవి స్కిప్ చేద్దాం, తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఒక విధంగా అగైన్ ఫోకస్ ఆన్ అవి. సరే, హౌ డు యూ ప్రాక్టీస్ దిస్ యోగా అని మనం చాలా సింపుల్గా దాన్ని మనం మాట్లాడతాం. హౌ డు యూ డూ దాట్? యోగం అంటే ఏమిటి? విషయ వృత్తి నిరోధం. అది మనందరూ కూడా ఒక తపన కింద మాట్లాడుకోవాలి. రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మోడిఫికేషన్స్ ఈజ్ యోగా. రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మోడిఫికేషన్స్ యోగా. విషయ వృత్తి నిరోధం అది ఏ విధంగా సాధ్యం? దే ఆర్ వెరీలీ రిస్ట్రెయిండ్ బై నాన్ అటాచ్మెంట్, సెల్ఫ్ అబ్నిగేషన్ అండ్ రైట్ ప్రాక్టీస్. మూడు కావాలి దానికి. ఏమిటవి? విరక్తి, అస్మితాత్యాగం, సదభ్యాసం వలనే ఆ వృత్తుల నిరోధం సుమా. ఏమిటి? విరక్తి, అస్మితాత్యాగం, సదభ్యాసం. ఈ మూడు ఇంగ్లీష్లో ఏమన్నారు? నాన్ అటాచ్మెంట్, సెల్ఫ్ అబ్నిగేషన్ అండ్ రైట్ ప్రాక్టీస్. సో ఇవన్నీ కూడా గురుదేవులు అబ్సల్యూట్గా ప్రాక్టీస్ చేశారు. ఇంకా నా ఏమిటి విరక్తి అంటే ఏమిటి? సర్వ సుఖ పరిత్యాగముతో పూర్ణ తృప్తి విరక్తి. ఇంత పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేశారో స్వామి చూడండి. 96 of these, non-attachment is the consciousness of complete contentment in the denial of all kinds of enjoyments. సమస్త సుఖాల్ని సర్వసుఖ పరిత్యాగంతో పరిత్యాగం చేయటం కాదు, దానితో వచ్చిన పూర్ణ తృప్తి స్వామిలో ఎప్పుడూ అందులో అది కనిపిస్తుంది. అన్ని సుఖాలు పరిత్యాగం చేసి పూర్ణ తృప్తితో ఉన్నారు. ఎప్పుడు ఉన్న హిమాలయ పర్వతాలు ఏ విధంగా ఉన్నాం, ఎన్ని కష్టాలతో ఉన్నా, ఎన్ని సుఖాలతో ఉన్న పూర్ణ తృప్తి, అది విరక్తి. ఏ విధంగానే నాన్ అటాచ్మెంట్ అలా చేశారు? చిన్నప్పటి నుంచే టీనేజర్ అప్పటి నుంచే ఆ నాన్ అటాచ్మెంట్, అది బుద్ధుడిని ఆదర్శంగా తీసుకుని ఆ నాన్ అటాచ్మెంట్గా తీసుకున్నాడు. దాంతో పూర్ణ విరక్తి. సరే, మనకి చేసింది మనకి ఏ విధంగా చేస్తున్నారు అవన్నీ మనకు మనం తెలుసుకోవాల్సింది రైట్ ప్రాక్టీస్. మనందరికీ కావాల్సింది రైట్ ప్రాక్టీస్. అవి చేసేది అవి సదభ్యాసం. సదభ్యాసంలో మనలాంటి వాళ్ళు కావాల్సింది ఏమిటి? ఇటువంటి సంభాషణలు, ఇటువంటివన్నీ మహాత్ముల్ని తెలుసుకోవడం, ఈ విధంగా భక్తితోటి మన ఇష్టదైవాల్ని తో ప్రార్థన చేసుకోవడం. 97 దాని తర్వాత ఏంటి? సెల్ఫ్ అబ్నిగేషన్. సెల్ఫ్ అబ్నిగేషన్ అంటే అహంత దీనివల్ల అంటే దీనివల్ల ఏంటే ఈ సెల్ఫ్ నాన్ సెల్ఫ్ వల్ల పరమ ఔదాసీన్యం, దానిచే ద్వంద్వ ఆత్మాక వైరుధ్యం. అంటే ఇది తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే కొంచెం తేలిగ్గా ఉంటుంది. సెల్ఫ్ అబ్నిగేషన్ is the establishment of an attitude of supreme indifference to the I-ness within and thou-ness without, and consequently all dual contraries, as well as to all qualities. అంటే ఈ సమస్తం తోటి ఆత్మ, ఇంతకుముందు చెప్పినట్టు ఆత్మని అనాత్మగా గుర్తించి దానిని విరుద్ధాల్ని పోగొట్టుకోవడం, దానితోటి పూర్ణతృప్తి, దానితో అది అస్మితాత్యాగం. దానివల్ల
వచ్చిన శుభఫలములు. ఇవన్నీ తర్వాత కర్మి, భావవికారి, యోగి, వివేకి 4 విధముల శుభాది అవి. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేస్తారు. దాని వివరాలు మళ్ళా ఒక్కొక్క యోగం గురించి వివరాలుగా మనం పూర్తిగా వెళ్ళవచ్చు. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత దీంతో సమాధి స్థితులు వస్తాయి. అది సింపుల్గా 2 కేటగిరీస్: అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి ఈజ్ ద హైయెస్ట్ స్టేట్. అక్కడికి వెళ్ళేది ఉంది. నా 45 minutes అయిపోయింది. వాళ్ళకి ఇంతటితోటి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత ఎప్పటిలాగే ఒక 20 నిమిషాలు ఈ విధంగా ఏమవుతుంది, మనము ధ్యానానికి ప్రిపేర్ అవుతున్నాం. ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం? ముందుగా ప్రార్థనతో ప్రారంభించాం. ఈ మహాత్ములని తెలుసుకున్నాం, మంచి సంభాషణ చేశాం. మన యొక్క మనస్సుని నిగ్రహణ వచ్చింది. కేవలం అన్ని విధాల బయట సంగతులన్నీ మర్చిపోయాం. అంచేత ఈ విధంగా మనం ప్రిపేర్ అయిన తర్వాత మన ధ్యానానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంచేత ఇప్పుడు ప్రతిసారి చేసినట్టే కొందరు ఈ సత్సంగంలో స్టాప్ చేయాలంటున్నది. స్టాప్ చేయండి సార్. ఓకే. ఒకరు ఈ సత్సంగంలో కొత్తగా జాయిన్ అయినారు. వారి గురించి ఇది అయిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ప్రస్తుతం ధ్యానంలోకి వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఎవరు చేసుకునే విధానంలో వారే చేసుకోవచ్చు. అది ప్రతిసారి నేను చెప్తాను. ఏ విధమైన ఆసనం వారికి ఇష్టమైన ఆసనం. వృద్ధులు చక్కగా సుఖాసనంలో కూర్చుని, అంటే కుర్చీలో కూర్చున్న వారు కుర్చీలో కూర్చుని బ్యాక్ మట్టుకు స్ట్రైట్గా పెట్టుకుని సాధ్యమంత మట్టుకు ఎవరికి శరీరం ఏ విధంగా అవకాశం ఇస్తుందో ఆ విధంగానే చేస్తూ, కానీ ఒక్కటి ముఖ్యంగా ఉంది, కాళ్ళు మట్టుకు భూమి మీద అంటే నేల మీద కానీ సోఫా అంటే ఫ్లోర్ మీద కానీ తగలాలి. శరీరం చాలా మట్టుకు సుఖంగా ఉండాలి. వెనకంతా సుఖంగా ఉండి స్ట్రైట్గా కూర్చుని చేతులు తొడల మీద వేసుకుని కాళ్ళు కింద వేసుకుని, అలాగే స్వామి వివేకానంద చెప్పిన పద్ధతిలో మనం ధ్యానం చేసుకున్నాం. 20 నిమిషాలు. ఎందుకంటే ఎవరికి ఎంతవరకు చేయగలిగితే అంతవరకునే